ఒట్టి నాగులపల్లిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు కబ్జా చేసిన భూములను పరిశీలించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం. జడ్చర్ల కావేరమ్మపేట వద్ద హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై ఆశా వర్కర్లు రస్తారోక చేపట్టారు. కనీసం వేతనం 18,000 చేయాలని డిమాండ్ చేస్తూ హైవేపై బైఠాయించారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోసారి ఆగిన మెట్రో. సాంకేతిక లోపం వల్ల జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద ఆగిపోయిన మెట్రో ట్రైన్ 10 నిమిషాల పాటు ఆగడంతో తీవ్ర ఇబ్బందులు పడిన ప్రయాణికులు. టీవీకే అధినేత విజయ్ పెరంబూర్, తిరుచి నియోజకవర్గాల నుంచి నామినేషన్ దాఖలు చేశారు. 2 చోట్ల నుంచి పోటీకి దిగడంతో రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ఏపీ డీజీపీ ముందు కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణరావు సహా 9 మంది మావోయిస్టులు లొంగిపోయారు. రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలకు ఎండ్ కార్డు పడినట్టేనని డీజీపీ తెలిపారు. గ్రామీణ బ్యాంకులకు చెందిన ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘ ప్రతినిధులతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ఉన్నత పదవుల్లో బహుజనులకు సరైన ప్రాతినిధ్యం లేకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో పేదల సొంతింటి కలను నెరవేర్చాలని కూటమి ప్రభుత్వం ఇండ్ల పంపిణీకి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ పర్యటనపై పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. మూలాపేట పోర్టు సందర్శన, బహిరంగ సభలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. భారీగా పోలీసులు మోహరించి ర్యాలీని అడ్డుకున్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ నగర్ కాలనీ మసీదులో నాగుపాము కలకలం రేపింది. నవాజ్కు వెళ్లిన ముస్లింలు పామును చూసి భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ సొసైటీ సభ్యుడు కృష్ణసాగర్ పామును పట్టుకుని అడవిలో వదిలేశాడు. తాండూరు పట్టణంలోని విలియం చౌరస్తా సమీపంలో నిలిపి ఉంచిన లారీకి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోనికి తెచ్చారు. ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఉద్దేశపూర్వకంగా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.